మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా సమాధానం చెప్పగలడా? ఒక ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి జవాబు చెప్పగలడా? ఒక సింపుల్ ప్రశ్న. ఏదైతే ఇది మొలకల చెరువు మద్యం కేసుకు సంబంధించి, అంటే నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జయచంద్రారెడ్డిని టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ విషయం తెలిసిందే. మరి ఇప్పుడు జోగి రమేష్ పైన ఇంతటి ఆరోపణలు వచ్చాయి. జోగి రమేష్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి వాట్సాప్ చాట్లు కావచ్చు, కాల్ డేటా కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా కావచ్చు, వీటన్నిటిలో కూడా రికార్డ్ అయినటువంటి విషయం మనం చూసాం. సో ఇప్పుడు జోగి రమేష్ను జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసేటటువంటి దమ్ముందా? ఖచ్చితంగా దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని టీడీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఇక్కడ పూర్తి ఆధారాలతో పాటు సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న జోగి రమేష్ను జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఆ తర్వాత ఏదైనా మాట్లాడండి, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళండి, మీరు దానికి సంబంధించినటువంటి పనులకు ముందుకెళ్ళండి. కానీ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఆయన సస్పెండ్ చేయట్లేదనే చర్చ వైసీపీ వర్గాల్లోనే నెలకొంది. సో అదేవిధంగా జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డిని ఒక దాంట్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కూడా అనిపిస్తోంది ఇక్కడ. ఎందుకంటే ఒక చిన్న విషయం, ఆయన మొన్న ఏం చెప్పారు, దుర్గా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు లైట్ డిటెక్టర్ పరీక్ష నాకు చేయండి, నేను రెడీగా ఉన్నానని చెప్పేసి ఆయన ఆ ప్లేస్లో దుర్గా గుడి దగ్గర చెప్పారు. ఆ తర్వాత జోగి రమేష్ కొడుకు ఆయన కూడా ఇదే విధంగా మా నాన్నకు నార్కో లేదంటే లైట్ డిటెక్ట్ ఈ పరీక్షలు చెయ్యండి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ విధంగా చేస్తే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఇంతకు ముందు జరిగిన సంఘటనలు, ఇంతకు ముందున్న మద్యం విషయాలు, ఇంతకు ముందు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు చెప్తే ఇవన్నీ చేశారు, అవన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే దీని లింకులు ఎక్కడున్నాయో తాడేపల్లి ప్యాలెస్లో అందరికీ తెలిసిందే. మరి ఈయనకు ఆ విధంగా టెస్టులు చేస్తే ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తికి దీని సెగ తగులుతుంది. దీంట్లో ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈయన బయట పెట్టేస్తాడు. కాబట్టి నేను ఈ విధంగా బయట పెడతాను, నువ్వు ఒకవేళ నన్ను కాపాడకుంటే అని బ్లాక్మెయిల్ బెదిరిస్తున్నట్టుగానైతే అనిపిస్తోంది. లేదు అనంటే జోగి రమేష్ మొత్తం చెప్పేద్దామనుకుంటున్నాడేమో. ఒకవేళ డైరెక్ట్గా చెప్తే ఆయనకు ప్రమాదం కాబట్టి, ఎందుకంటే తెలుసు కదా ఎట్లాంటి ప్రమాదాలు ఉంటాయో. సో ఈ నేపథ్యంలో లైట్ డిటెక్టర్ పరీక్ష చేయండి అని ఫోర్స్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ అట్లాంటి పరీక్ష చేస్తే ఉన్నది ఉన్నట్టు అంతా చెప్పేయడం, ఒకవేళ బయటకు వచ్చాక ఏం రా అట్లా చెప్పావనంటే మరి నాకేం తెలుసు, ఆ పరీక్ష చేస్తే నేను చెప్పేసినా అని చెప్పడానిక, మరి ఏంటో తెలియదు. కానీ పదే పదే ఈ 2 పరీక్షలు చేయండి అని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అట్లాగే ఆవిడ జోగి రమేష్ గారి సతీమణి, నిజంగా తప్పు పట్టడం కాదు, ఎవరికైనా అట్లాగే ఉంటుంది. కానీ ఆమె చాలా ఇబ్బందికరంగా ఆర్తనాదాలు పెడుతూ కూడా మాట్లాడుతుంది. కరెక్టే, బాధ అనిపిస్తుంటుంది కావచ్చు. కానీ గతంలో జోగి రమేష్ మరి ఏ విధంగా టీడీపీ నేతలను, ఏదైతే పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు నాయుడు గారిని, ఇటు లోకేష్ను ఇష్టానుసారంగా తిట్టినప్పుడు, అసెంబ్లీలో తిట్టినప్పుడు, సభలపైన తిట్టినప్పుడు, స్టేజ్లపైన తిట్టినప్పుడు, ఈ విధంగా చేసినప్పుడు, దాదాపుగా ఇంతమంది ఉసురు తీసినప్పుడు కల్తీ మద్యంతో మరి అప్పుడు అనిపించలేదా, బాధ అనిపించలేదా? ఇప్పుడు ఏం మాట్లాడుతోంది, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా జైల్లో ఉన్నప్పుడు మీ సతీమణి లేదనంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, బాధపడ్డారో తెలుసు కదా. మరి ఇప్పుడు ఈ విధంగా మా ఆయనను జోగి రమేష్ను అరెస్ట్ చేస్తే మాకు కూడా అట్లాగే ఉంటుంది కదా, ఆలోచించండి అని చెప్తా ఉన్నారు. అంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయొద్దా? మరి అప్పుడు ఏ విధంగా మరి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఏ విధంగా వెళ్ళారు ఒక్కసారి వేయండి. మంది మాగదులతోని గూండాలను తీసుకొని ఆ విధంగా వెహికల్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దాడికి వెళ్ళి ఇంటికి గేటుకు తాళాలు వేసినప్పుడు మరి అప్పుడు మీ ఆయన చేస్తున్నటువంటి పనులు మీకు గుర్తు రాలేదా? ఆ తర్వాత స్టేజ్ పైన ఏం మాట్లాడారో ఒక్కసారి వేయండి. దాంట్లో మేము కట్ చేశాం, ఈయన ఇష్టానుసారంగా తిట్టిన బూతులను కట్ చేశాం. ఓన్లీ ఆయన అన్నటువంటి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అప్రిషియేట్ చేసి మంత్రి పదవి ఇచ్చారో చూద్దాం. ఒక్కసారి ఇది ప్లే చేయండి. ఎంతమంది వచ్చినా మా అన్నని టచ్ కూడా చేయలేరా? మా అన్నని టచ్ చేయాలంటే మేమున్నాం, మా వెంట్రుక కూడా పీకలేరు. అర్థం చేసుకోండి. నువ్వు జగనన్నతో పోటీయా, సింహంతో పోటీయా. ఇది
అప్రిషియేట్ చేసి భుజం తట్టి ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ జోగి రమేష్ మాట్లాడిన మాటలు నిజంగా చెప్పాలంటే మేము ప్లే చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అంత బూతులు, అంత ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను, పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా తిట్టారు అక్కడ. సో ఇవి మేము ప్లే చేయలేకపోయాం. కాబట్టి ఆ తర్వాత అట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని కూడా అప్రిషియేట్ ఏ విధంగా చేశారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి భుజం తట్టారు. సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈయన. అదేవిధంగా మరి ఇవన్నీ జరిగినప్పుడు వీళ్ళ సతీమణి మరి అప్పుడు గుర్తు రాలేదా? అరే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను మా ఆయన ఇట్లా తిడతా ఉన్నారు, ఇంటికి వచ్చాక కొంచెం గడ్డి పెడతాను ఈయనకు, అట్లా మాట్లాడొద్దు, రేపు పొద్దున ఏదన్నా అవుతే నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పాలి కదా. మరి ఆ విధంగా ఎందుకు చెప్పలేదు అప్పుడు? ఇప్పుడేదో ఆ రోత పత్రికలో కూర్చొని ఆమె ఏడుస్తూ ఉంది. సో ఇప్పుడు తప్పు చేశారు ఈయన, అడ్డంగా దొరికిపోయారు కదా పూర్తి డీటెయిల్స్తోని. సో దీంట్లో పూర్తిగా రమేష్కు ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా చూసాం ఈ విధంగా అప్రిషియేట్ చేసి. గత ప్రభుత్వ హయాంలో అగ్రిగోల్డ్ భూముల కబ్జా, మరి వద్దయ్యా అగ్రిగోల్డ్ భూములు. సో ఎంతోమంది పేదలు ఈ భూముల కోసం దీంట్లో డిపాజిట్లు చేసి అప్పులు తెచ్చుకొని అవి చేసి ఇవి చేసి కట్టినటువంటి భూములు, మనకెందుకు ఇవన్నీ, వాళ్ళ ఉసురు తగులుతుంది అన్నప్పుడు మరి మీ ఆయనకు చెప్పలేదా? ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు కదా. ఇక అధికారం పోయాక ఒక్కొక్కటిగా పూర్తిగా జోగి రమేష్ అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో ఇటు జోగి రమేష్ అరెస్ట్ తర్వాత పూర్తిగా ఆయన డొంక కదులుతున్న పరిస్థితి. జోగి రమేష్కు ఇటు పోలీసులు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత రిమాండ్ కూడా తీసుకునే విషయం మనం చూసాం. ఇక కత్తి మద్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే పూర్తిగా ఇది జరిగింది. జనార్దన్ రావు నాకు ఎవరో తెలియదు, ఆ తర్వాత నాకు ఆయన ఎప్పుడు చూడలేదని ఒకసారి, ఆ తర్వాత నాకు పరిచయం అని ఇంకోసారి, ఆ తర్వాత వాళ్ళ తాత మా తాత ఫ్రెండ్స్ అని చెప్పి ఇంకోసారి. ఇవన్నీ మరి మీరే కదా చెప్పింది, ఎందుకు మాట మార్చారు? జోగి రమేష్ సోదరుడు కూడా రామును కూడా నిన్న అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఇక ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును సుదీర్ఘంగా విచారణ కూడా చేశారు. దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా ఆయన కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. కల్తీ లిక్కర్ స్కామ్ కేసులో ఇటు జోగి బ్రదర్స్ను మొత్తం నిన్న 8 గంటల సేపు పూర్తిగా ఎవిడెన్స్లు ముందరబెట్టి ప్రశ్నించారు. నీళ్లు నమ్లారు, ఏం చెప్పాలో తెలియదు. ఒకవైపు సీసీ కెమెరా ఫుటేజీలు, ఇంకోవైపు ఫోన్ కాల్ డీటెయిల్స్, ఇంకోవైపు వాట్సాప్ చాట్లు అన్నీ ముందు పెడితే జోగి రమేష్ బిత్తర చూపులు చూస్తూ ఉన్నాడంట అక్కడ, ఏం చెప్పాలో తెలియక. సో ఇంతకు ముందు ఇవన్నీ నాకేం తెలియదు అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అట్లాంటి పరిస్థితి చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వైసీపీ నేతలు ఎవరు అరెస్ట్ అయినా ఎవరు రిమాండ్కి వెళ్ళినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఈ 3 పదాలు ఈయన కూడా అవే వాడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా రాత్రి హాస్పిటల్లో కూడా వాళ్ళ అబ్బాయి ఆయనపైన కూడా కేసు నమోదైంది. ఇష్టానుసారంగా పోలీసులపైన రెచ్చిపోవడం, ఆయన అనుచరులు హంగామా సృష్టించడం. సిట్ అధికారులు వచ్చిన 3 గంటలకు పైగా నిన్న ఈయన బయటకు రాలేదు. జోగి రమేష్ నిన్న అదుపులోకి తీసుకోవడానికి ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే బాత్రూంలో జాక్కున్నారంట, బెడ్రూమ్లో నుంచి బయటకు రాలేదంట. ఆ తర్వాత పూర్తిగా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వచ్చి అప్పుడేదో హడావిడి చేశారట. చాలామంది కాల్ చేశారచ్చా వచ్చి హడావిడి చేయడని, ఎవరు కూడా పట్టించుకోలే, వస్తే మరి మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారు అని. సో ఈ విధంగా చేశారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని భయపట్టియడం, ఎందుకంటే నాకు ఈ టెస్టులు చేయించండి అని చెప్పి అడుగుతున్నారు అని అంటే జగన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు ఇటు